యాక్చువల్లీ మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి మాట్లాడలేను. థ్యాంక్ యూ అన్నాను కదా, ఇంక చాలు ఆపండి. ఇంతకీ ఒక విషయం చెప్పండి, ఈ గెస్ట్ హౌస్కి రండి అని నేను చెప్పలేదు, ఈ గెస్ట్ హౌస్ పేరు చెప్పలేదు. మరి కరెక్ట్ టైంకి కరెక్ట్ టైంలో ఎలా వచ్చారు మీరు? మా బావ గెస్ట్ హౌస్ నాకు తెలీదా? ఓ కరెక్టే, ఈ గెస్ట్ హౌస్ మీ బావదే కదా. అవును, యాక్చువల్లీ మీరు కాల్ చేసి ఏదో ప్రమాదం టెన్షన్ అన్నారు, ఆ విషయం చెప్పలేదే, ఏంటది? మనిద్దరినీ కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేయమంటున్నారు. ఓ యా 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 మై అమ్మ టోల్డ్ మీ. చేసేద్దాం, దట్స్ ఓకే, నాట్ ఎ బిగ్ డీల్ యా. అలా ఎలా చేస్తామండి? అది భార్యాభర్తలు చేసే వ్రతం. ప్రస్తుతానికి మనం భార్యాభర్తలమే కదా. ఐ మీన్ అందరి దృష్టిలో భార్యాభర్తలమే కదా. వాళ్ళ కోసమైనా ఒకసారి ఫార్మాలిటీగా చేసేద్దాం. లేదు, అలా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. మీరు నా భర్త కాదు, మీరు ఆకాష్. మీరెవరో నేనెవరో. నేను ఈ వ్రతం చెయ్యాలంటే మా బావతోనే చెయ్యాలి. ఆ అదృష్టం నాకు లేదు. తెలిసి తెలిసి మీ పక్కన కూర్చుని నన్ను, ఆ దేవుణ్ణి నేను మోసం చేయలేను. అసలు ఈ వ్రతం గురించి ఆలోచిస్తుంటేనే నాకసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. భూమి గారు, యాక్చువల్లీ మీరు చెప్పేది నిజమే, కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇప్పుడు ఏం చేయాలి? అదే నా బాధ. అందుకే ఇంత టెన్షన్ పడుతున్నాను. కాకపోతే దేవుడి దయ వల్ల మా నాన్న ఈ వ్రతానికి ఒప్పుకోలేదు. ఏంటి? అవును, మా నాన్న ఇంకా ఈ వ్రతానికి ఒప్పుకోలేదు. ఓ ఓకే ఓకే ఓకే. ఆయనకి మా బావ అంటే ఇష్టం ఉండదు, అందుకే ఆయన ఒప్పుకోవట్లేదు. హలో, చెప్పు చెర్రీ. భూమి, ఎక్కడున్నావు? బయటున్నాను. ఏమైంది? నువ్వు ఉన్నప్పుడు మామయ్య వ్రతానికి ఒప్పుకోలేదు కదా. అవును, కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది భూమి. చెర్రీ, ఏమైందో కొంచెం క్లారిటీగా చెప్పు. నక్షత్ర, సూర్య కలిసి మామయ్యని ఒప్పించారు. ఎలా? ఈ వ్రతం చేస్తే ఇక్కడున్నది గగన లేక ఆకాశ అన్న విషయం తెలిసిపోతుందన్నారు. ఆ మాటతో మామయ్య కూడా ఒప్పుకున్నారు. అలా ఎలా తెలుస్తుంది? చాలా సింపుల్ భూమి. నిజంగా గగనన్నయ్య బ్రతికుంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆయన పక్కనే కూర్చుంటారు. అదే ఇక్కడున్నది ఆకాశ అయితే నువ్వు దేవుడి ముందు భార్యగా ఆయన పక్కన కూర్చోలేవు కదా. నువ్వు కూర్చున్నావా లేదా అనేదే వాళ్ళకి సమాధానం. అదే వాళ్ళ ప్లాన్. అవును, నాకిప్పటి వరకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడున్నది గగనన్నయ్య కదా, మరి ఆకాశ్ విషయం ఎందుకు తీసుకొస్తున్నారు? సరే, నేను తర్వాత మాట్లాడతాను చెర్రీ. అది కాదు భూమి,